35కి ఎంతైతే పెట్టామో ఆ రేంజ్ కన్నా ఎక్కువే పెట్టామండి. ఎందుకంటే ఇది ఇంకా మోర్ ఛాలెంజింగ్ బికాజ్ కథను ఆల్రెడీ చూసేసారు అందరూ. అందరూ చూసారని అన్నాను కానీ చూసినోళ్ళు వరకు చూసినోళ్ళని కూడా మళ్ళీ ఎలా ఎంగేజ్ చేయించాలి అనే ఉద్దేశంతో మేము చేసిన సినిమా ఇది. చూసిన ఆల్రెడీ మలయాళం సినిమా చూసినోళ్ళకి కూడా ఇది కొత్త అనుభూతిని ఎలా ఇవ్వాలి, ఓకే, ఎలా చేయాలి అనే ఉద్దేశంతోనే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసిన సినిమా. చూసి బయటకు వచ్చిన ఎవరు ఐ డోంట్ థింక్ బాగాలేదు అనలేరు. అందరూ చూసిన వాళ్ళు అరే కొత్తగా ట్రై చేశారు, అక్కడికి ఇక్కడికి సంబంధం లేదు, అసలు అది గుర్తుకు రాలేదు అని అంటారు. చూడిన వాళ్ళు అరే చాలా బాగుంది అని ఇంకో 10 మందికి చెప్తారు అని అనుకుంటున్నాను. ఈ ఎలక్ట్రానిక్ వరల్డ్లో ఇట్స్ ఎవాల్వింగ్ ఈవెన్ ఫాస్టర్. అంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది జనాలకి. ఓకే, దే వాంట్ క్విక్, ఎవ్రీథింగ్ ఫాస్ట్గా అయిపోవాలి. ఆ ఫాస్ట్నెస్లో సినిమా కూడా ఫాస్ట్ అయిపోవాలి, పరిగెత్తాలి అనే దానికి వచ్చారు. వెన్ యూఆర్ మేకింగ్ అ స్లో బర్నర్స్ ఆర్ చెప్పాలనుకున్న వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. సో ఆ ఓపిక తగ్గట్టు మనము సినిమాలు వాళ్ళ పేస్కి మనము ఎవాల్వ్ అయ్యి సినిమాలు చేయాలి. అదే జనాలు అదే మలయాళం సినిమా అంటే ఓపిక చూస్తారు, అదే తెలుగు సినిమా అంటే ఓపిక చూడరు. సో మనం పెట్టే ఎక్స్పెక్టేషన్స్, అంటే జనాల్లో ఏ ఎక్స్పెక్టేషన్ పెడతారో అది ముందే సెట్ చేస్తే వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సినిమా చూస్తూ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఇదే మనమే 35 చిన్న కథ కాదు అని మలయాళం తీస్తే అసలు వాళ్ళు ఎవరికి స్లో అనేది కంప్లైంట్ చేయరు. ఎవరు దే వోంట్ కంప్లైంట్ ఇట్, అబ్బా బా అని చెప్పి అదే ఇప్పుడు తెలుగులో కూడా అప్లాజ్ 35కి చాలా బాగుంది ఎంసీ. సో కంటెంట్కి మలయాళం వాళ్ళకి కొంచెం వదిలేస్తారు. దే హ్యావ్ దట్ లీనియన్స్ బికాస్ వాళ్ళ సినిమాలు అలానే ఉంటాయనే ఒక ఎక్స్పెక్టేషన్ మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మలయాళం సినిమాలు స్లోగానే ఉంటాయని. సో వీ డోంట్ మైండ్ బీయింగ్ స్లో బికాస్ దే ఆర్ మేకింగ్ క్వాలిటీ ఫిల్మ్స్ అని. అదే మన తెలుగు ఎక్స్పెక్టేషన్ మనం అంతా ఫాస్ట్ ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, జరగాలి అని. ఆ ఎక్స్పెక్టేషన్ మనం సెట్ చేశాం కాబట్టి ఒక తెలుగు సినిమా తీస్తే మలయాళం ఎక్స్పెక్టేషన్స్ చూడరు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈవెన్చువల్లీ ఎట్ ద ఎండ్ ఇఫ్ యూ మేక్ ఎ గుడ్ ఫిలిం, ఆ గుడ్ ఫిలిం ఆల్వేస్ విన్స్ అండి.